తాడ్బంద్ అనే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఎట్లా ఒకటి డైరెక్ట్గా యుద్ధం అంటే డైరెక్ట్గా జరుగుతుంది, ఇండైరెక్ట్గా జరుగుతుంది, ఆర్థిక పరంగా సామాజిక పరంగా అనేకం జరుగుతుంటాయి. మనకు తెలియకుంటేనే మనం ఏం కోల్పోతున్నాం మనం ఈ దేశంలో అంటే తాడ్బంద్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. గత 40-50 సంవత్సరాలుగా నాకు తెలిసి నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా మా గ్రామంలో కూడా తాడ్బంద్ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి భజనలు, తాడ్బంద్ ఆంజనేయ స్వామి ఎక్కడో హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఉంటే మా ఊర్లో ఎక్కడో ఎప్పుడు ఈ మాట 94, 95, 96 సంవత్సరాలలో ఎక్కడో 100-110 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి మా గ్రామంలో కూడా తాడ్బందులో వేసినటువంటి ధర్మవీరయ్య రారా అని భజనలు చేసేటువంటి వాళ్ళం మేము. ఎప్పుడు ఒక 25 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం మేము చెప్పినటువంటి మాట. అప్పటి నుంచి కూడా తాడ్బంద్ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి భజనలు చుట్టూరా అనేక గ్రామాలకు చేరిపోయినాయి. తర్వాత మన భావదారిద్ర్యము, మనము విదేశీ సంస్కృతి మోజులో భజనలు మర్చిపోయినాం. శనివారం భజనలు, శుక్రవారం భగవద్గీత పారాయణం చేయడం అనేటువంటిది ప్రతి గ్రామంలో ఉండేది. ప్రతి గ్రామంలో ఖచ్చితంగా అది రామాలయమైనా, కృష్ణాలయమైనా, శివాలయమైనా, అమ్మవారి దేవాలయమైనా ఏది ఉన్నా సరే శుక్రవారము భగవద్గీత పారాయణము, శనివారం ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి భజనలు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఉండేది. ఆంజనేయ స్వామి విగ్రహం లేనటువంటి గ్రామం ఉండదు. అవి ఇప్పుడు కొత్తగా పుట్టిన గూడాలు తండాలతో సహా. అట్లాంటిది అదే ఆంజనేయ స్వామి భజన రాత్రి 9:30 నుంచి 12 గంటలకు సాగి 12 గంటలకు హారతిచ్చి తాడ్బంద్ ఆంజనేయ స్వామిని మూసేయడం అనేటువంటిది సాంప్రదాయము. కానీ ఇవాళ దేవాదాయ శాఖ అంటే ఏం చేయాలి? దేవాలయాలను గట్టిపరచాలి, మన సంస్కృతి సాంప్రదాయాలను గట్టిపరచాలి. ఇప్పటికే దేవాలయాల్లో హిందువుల యొక్క సంఘటనకు హిందువులంతా ఎక్కడ గుమిగూడాలి? దేవాలయం కేంద్రంగా గుమికూడాలి. దేవాలయం కేంద్రంగా గుమికూడి హిందువులకు అన్యాయం జరిగితే హిందువులంతా దేవాలయంలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఇవాళ ఎండోమెంట్ శాఖలో, దేవాదాయ శాఖలోకి వెళ్ళినటువంటి దేవాలయాల్లో హిందువులంతా ఐక్యంగా ఉండాలంటే అక్కడ ఉండేటువంటి అధికారులు భయపడతారు. సార్ ఇది ప్రభుత్వం అంటాడు. ప్రభుత్వం అయితే హిందువుల దేవాలయం కాదా? అది అక్కడికి వచ్చేటువంటి హిందువులు కాదా? హిందువుల ఐక్యత కోసం దేవాలయాలు లేవా? హిందువుల యొక్క సంస్కృతి సంప్రదాయాల కోసం లేవా? అట్లా ఇవాళ తాడ్బంద్ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దేవాలయంలో రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు సాగేటువంటి భజన. ఎస్ మంత్రి కొండా సురేఖ గారు దేవాలయాలను కాపాడుతున్నాం, దేవాలయాల భూముల్ని కాపాడుతున్నాం అంటున్నారు కదా. ఎస్ ఇవాళ ప్రజల్లో చర్చ జరగాలి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు చర్చ జరగాలి. అసలు దేవాలయాలు కట్టిందే హిందువుల ఐక్యత కోసం, హిందువుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కోసం. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క రకమైనటువంటి చరిత్ర ఉంటుంది, ఆ శాస్త్రం ఉంటుంది, పద్ధతి ఉంటుంది, స్థానికంగా ఉండేటువంటి పద్ధతులు ఉంటాయి. అట్లాంటిది తాడ్బంద్ ఆంజనేయ స్వామి దేవాలయంలో 9 గంటలకు, రాత్రి 9 గంటలకు చేసేటువంటి భజనలని బంద్ చేశారా లేదా? ఈ విషయం పైన దేవాదాయ శాఖ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. ఎందుకు బంద్ చేయాలి? అవసరమైతే ఇంకో ఉద్యోగిని ఎక్కువ పెట్టుకుంటారు, తలుపులు వెరుస్తారు, తాళాలు తెరిచే ఉంచుతాయి. 12 గంటల దాకా భజన చేసి ఆరతి ఇచ్చిన తర్వాతనే బంద్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎస్ హిందువులంతా తాడ్బంద్ ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ పోయి కార్లకు పూజ చేసుకొని, అక్కడ పోయి బండ్లకు పూజ చేసుకొని, అక్కడ పోయి మాకు కోట్లు రావాలి, లక్షలు రావాలని, మా పిల్లలు పాస్ కావాలి, అమెరికా పోవాలని మొక్కేటువంటి తాడ్బంద్ ఆంజనేయ స్వామి భక్తులారా, మరి తాడ్బంద్ ఆంజనేయ స్వామికి అన్యాయం జరుగుతుంటే దేవాదాయ శాఖ పేరుతోటి అక్కడ ఉండేటువంటి సంస్కృతి సాంప్రదాయాలు నాశనం చేసేటువంటి కుట్ర జరుగుతుంటే ఇవాళ మనం అంతా ఎక్కడికి పోతున్నాం? ఇవాళ పాపం ఒక్కొక్కరు మెసేజ్లు పెట్టుకుంటున్నారు, ఈ 30 తారీఖు నుంచి బంద్ చేస్తారట. గౌరవ మంత్రి కొండా సురేఖ గారు తాడ్బంద్ ఆంజనేయ స్వామి ఆలయంలో, అసలు ఆలయాలంటేనే హిందువులకు సంబంధించింది. హిందువులపైన, బంగ్లాదేశ్లో హిందువులపైన దాడి జరిగితే ఇవాళ అన్ని దేవాలయాలలో హిందువులు సమావేశమై బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకు మద్దతుగా ఉండాల్సినటువంటి దేవాలయాలు ఇవాళ కేవలము ప్రభుత్వ ఖజానా నింపడానికి ఉపయోగపడి పనికిరాని ఒక సెక్యులరిజం, లౌకికవాదాన్ని బోధించడానికి ఆలయాలు వేదికగా మారుతున్నాయి. సిగ్గులేనటువంటి వాళ్ళు మాలలు వేసుకొని, ఎస్ మీరు మాలలు వేసుకోకపోయినా కాదు, నిన్న కూడా ఎవడో దత్తాత్రేయ మాలేసుకొని ఈ చర్చిలో పోయినట. కుక్కల కొడుకులారా ఎందుకురా మీరు మాలేసుకొని? మీరు మాలేసుకున్నారంటే ఆంజనేయ స్వామి మాలేసిరా, అయ్యప్ప మాలేసిరా, మీరు భవానీ మాలేసిరా, ఏ దేవుడికైనా మాలేయండి, ఏ దేవుడి దీక్షలైనా ఉండండి, ఎస్ ఉండండి, గట్టిగా ఉండండి. ఎందుకు మాలేస్తున్నాం మనం ఎందుకు మాలేస్తున్నాము? ఆ విషయాలను గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కుట్ర చాప కింద నీరులాగా సాగుతున్నటువంటి కుట్ర, ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర, ప్రభుత్వం చెరలో
ప్రభుత్వం యొక్క చెరలో ఇవాళ ఆలయాలు ఉండడం వల్ల ఏ హిందూ దేవాలయాలు అయితే ఇవాళ హిందువుల ఐక్యత కోసం, హిందువుల స్ట్రెంథన్ చేయడం కోసం, హిందువుల బల నిరూపణ కోసం ఉండాల్సినటువంటి ఆలయాలు, హిందువుల యొక్క అవసరాలు తీర్చాల్సినటువంటి ఆలయాలు ఇవాళ ప్రభుత్వం యొక్క ఖజానా వచ్చి ఇవాళ హిందూ దేవాలయాల ద్వారా వచ్చేటువంటి ఖజానాను, వచ్చేటువంటి డబ్బులన్నిటినీ లౌకికవాద ప్రభుత్వాల ఖజానాలోకి పడితే అవన్నీ ఇవాళ ఏ దేవుళ్ళనైతే వ్యతిరేకించేటువంటి పాషాండ మతాల యొక్క ఆచరిస్తున్నారో వాళ్ళ అభివృద్ధి కోసం ఇవాళ దేవాలయాల నుంచి పైసలు పోతున్నాయి. హిందువులారా ఆలోచిద్దామా వద్దా? ఎస్, ఏ దేవాలయానికి వెళ్ళినా ఈ హుండీలో డబ్బు లేకండి. ఏ దేవాలయానికి వెళ్ళినా టికెట్ కొనకుండా ధర్మదర్శనమే చేసుకుని రండి, అవసరమే లేదు. దేవాలయాలు 10 లక్షల కంటే తక్కువ వస్తే మా కొద్దని వదిలేస్తారు, అప్పుడు మనం హిందువులను తీసుకుందాం. ఎస్, 10 లక్షలు పెరిగిందంటే వాడు ఆ దేవాలయం మీద కన్నేస్తాడు. ఏది ప్రభుత్వం వాడు వచ్చి ఈ దేవాలయం మాది, దీనికి 20 ఎకరాలు 50 ఎకరాల భూమి ఉన్నది, ఇది మాది అంటాడు. సంక్రాంతికి ఏది గరుడ సేవ తీస్తుంటే రాత్రి దాకా తీయొద్దండి, పొద్దుగాలనే తీసేసుకోవాలండి. వాడొచ్చి ఈవో పేరు మీద ఇంకోని పేరు మీద గరుడ సేవ తీస్తుంటే కూడా ఆఖరికి వచ్చి వాడు నిబంధనలు పెడతాడు. మైకులు పెట్టకండి, మైకులు పెడితే ప్రజలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మైకులు పెట్టకండి. నిన్న గద్వాలడ ఒక పాషా అనే కానిస్టేబుల్ ఆంజనేయ స్వామి దగ్గర భజన చేస్తే మైకు తీసి వచ్చి గుంజేసిండాడు. వాడు గుంజేసిండు. వాణ్ణి పోలీసు శాఖ నుంచి వెంటనే తీసేయాలా లేదా, వాని ఉద్యోగాన్ని తొలగించాలా లేదా? గద్వాలలో దేవాదాయ శాఖలో ఉన్నటువంటి కొండా సురేఖ గారు ఒక భజన చేస్తుంటే భజన దగ్గరకు వచ్చి మైకు గుంజేసి పనికిరాని భాషలో మాట్లాడినటువంటి ఒక కానిస్టేబుల్ ఎవడైతే ఉన్నాడో వాడి ఉద్యోగాన్ని తొలగించాలా లేదా? వాడి ఉద్యోగాన్ని తొలగించకపోతే మీ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వం. వాడి ఉద్యోగమే ఉండొద్దు, ట్రాన్స్ఫర్ చేయడం కాదు, వాడి ఉద్యోగానికే శాశ్వతంగా. ఎవడైనా హిందువుల మీద ఎక్కువ మాట్లాడితే దానిపైన చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది తాడ్బంద్ వీరాంజనేయ స్వామి టెంపుల్లో జరుగుతున్నటువంటి అంశం పైన ఇవాళ ఆర్ఎస్ఎస్ బంగ్లాదేశ్లో జరిగినటువంటి దానిపైన ఇస్కాన్ సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్కో అన్యాయపూర్ కారావాస్ మే ముక్త్ కరే అని చెప్పేసి దత్తాత్రేయ ఒసబలే గారు ఇవాళ ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి వ్యక్తి, కీలకమైనటువంటి వ్యక్తి, బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడిపైన మరి ఎవడు ఇవాళ హిందువులు, ఆర్ఎస్ఎస్ అంటేనే హిందువులా? మేమంతా హిందువులం కాదా? మేము దారాలు కట్టుకుంటాం, మేము బొట్లు పెట్టుకుంటాం, మేము కాషాయం ధరిస్తాం, మేము రోజు గుడికి పోతామండి. మరి సాటి హిందువు పైన దాడి జరుగుతుంటే నువ్వు దారాలు కట్టుకుంటేంది, బొట్లు పెట్టుకుంటేంది, కాషాయం ధరిస్తేంటిది, నువ్వు ఏం చేస్తే ఏముందన్నారా నాయన? నువ్వు నిజమైన హిందువు అయితే సాటి హిందువుకు కులంతో పక్కన పెట్టిద్దాం, మన పెళ్లిళ్లకు మన అవసరాలకి కులం చూసుకుందాం అంతే. ఆ తర్వాత హిందువులమంతా ఒకటి అనుకుందాం. మరి బంగ్లాదేశ్లో 2 కోట్లు ఇవాళ పాలస్తీనాలో ఎక్కడో జరిగితే, రఫాలా ఏదో జరిగితే కుక్కల కొడుకులు స్పందించారు కదా. మరి బంగ్లాదేశ్లో హిందువుల గురించి సాటి హిందువు స్పందించకపోతే నువ్వు హిందువువేనా? నీ పుట్టుక హిందూ పుట్టుకేనా? ఏమైంది నీ నెత్తురు? ఏమైంది శివాజీ వారసులంతా? ఏమయ్యారు రాణా ప్రతాప్ వారసులంతా అని ప్రశ్నించేటువంటి సందర్భం ఇది కాదా? మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళని స్పందించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కదా. మరి ఇవాళ మేము హిందువులం కాదా? మేము లౌకికవాదులం అండి, అందరూ సమానం అండి. మరి బంగ్లాదేశ్లో అందరూ సమానం అండి, మైనారిటీ హిందువులపైన చిత్రహింసలు చేస్తున్నారండి, చంపేస్తున్నారండి. ఇవాళ భారతదేశంలో లౌకిక పలుకులు పలికేటువంటి, ప్రజాస్వామ్య పలుకులు పలికేటువంటి రాజకీయ పార్టీ నాయకులారా, ఏమైంది మీ సిగ్గు మీ ఎగ్గు? ఏమైంది మీ సిగ్గు మీ ఎగ్గు? పోతారు కదా రంజాన్కి ఇఫ్తార్ పార్టీలు ఇచ్చి. మరి వాళ్ళ బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరుగుతుంటే ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా స్పందించిందా? ఎస్, పవన్ కళ్యాణ్ ఒకడే స్పందించాడు. భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు మాత్రమే స్పందించారు. మళ్ళీ మిగిలినటువంటి నాయకులకు హిందువుల గురించి మరి ఓట్లేసేటువంటి హిందువులకు సిగ్గుండాలి. హిందువులకు రక్షణగా ఉండేటువంటి వాళ్ళు మాత్రమే మాట్లాడాలి. హిందుగాళ్ళు బొందుగాళ్ళని మాట్లాడారు కదా, మేము పెద్ద హిందువులం, నాకంటే పెద్ద యజ్ఞాలు యాగాలు ఎవరైనా చేసిరా అని కేసీఆర్ గారు మాట్లాడారు కదా. అయ్యా కేసీఆర్ గారు, ఏమైంది మరి బంగ్లాదేశ్లో? పెద్ద హిందువు కదా మీరు రావణాసురుడి తర్వాత మీరే అంత పెద్ద యజ్ఞాలు తపస్సులు చేసిరు కదా. ఏమైంది మీ తపస్సులు, మీ యజ్ఞాలు, మీ ఫలాలన్నీ, మీ పూజలన్నీ ఎవరి కోసం? కేవలం మీ అధికారం కోసం, మీ కుటుంబం కోసం, మీ వారసత్వం కోసం. మరి సాటి హిందువులు బంగ్లాదేశ్లో ఇబ్బందులు పడుతుంటే ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా ఒక కన్నీటి చుక్క రాల్చిందా? ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిందా? మరి అదే ఇవాళ ఆర్ఎస్ఎస్ ఒక్కటే ఎందుకు ఇవాళ స్పందించాల్సి వచ్చింది? ఆర్ఎస్ఎస్ ఎందుకు చేసింది? राष्ट्रीय स्वयंसेवक संघ भारत सरकार से भी यह आह्वान करता है कि वह बांग्लादेश में हिंदुओं का तथा अन्य सभी अल्पसंख्यकों पर हो रहे
अत्याचारों के रोकने के प्रयासों के हर संभव जारी रखे तथा इसके समर्थन में इन्होंने भरे यदि अभिमत बनते हेतु तदा शीघ्र आवश्यक कदम उठाए భారత ప్రభుత్వము బంగ్లాదేశ్లో హిందువులు ఇతర అల్పసంఖ్యాకులు ఇతర మైనారిటీలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలపైన భారత ప్రభుత్వం శీఘ్రంగా ఎంత వీలైతే అంత తొందరగా తమ వల్ల ఏది సాధ్యమైతే అది ఆ పని చేయండి అని వాళ్ళ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ మీడియాకు ప్రజలకి అందరికీ ఇచ్చినటువంటి ఒక పిలుపు. మరి ఇట్లా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ లాగా ఏ ఒక్క సంస్థ అయినా ఇవాళ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకు మద్దతుగా నిలబడ్డారా లేదా? ఎస్, మేము హిందువులమండి, మేము ఇంకో కొందరైతే మేము బ్రాహ్మణులమండి, మేము బ్రాహ్మణులుగా చెప్తున్నాం. రామ్ చరణ్ దర్గాకు పోతే తప్పేముందని ఓడో హీరో గొట్టంగాడు వచ్చి మాట్లాడి నిన్న. ఎందుకు రా నూతిలో పడి చచ్చిపో నువ్వా? ఇంతకంటే దరిద్రం ఉంటుందా? ఇంతకంటే అన్యాయం ఉంటుందా? ఇది జరిగినటువంటి విషయము. इस महत्वपूर्ण समय में भारत तथा वैश्विक समुदाय एवं संस्थाएं बांग्लादेश के पीड़ितों के साथ खड़े होकर अपना समर्थन प्रकट करना चाहिए तथा अपनी सरकारों से इस हेतु इवाल तेलंगाणలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా బంగ్లాదేశీయులు ఇవాళ ఇదే తెలంగాణలో 1 లక్ష మంది బంగ్లాదేశీయులు ఉంటారు. 1 లక్ష మంది బంగ్లాదేశీయులు ఉంటారు ఇదే తెలంగాణలో. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల 1 లక్ష మంది బంగ్లాదేశీయులు ఉంటారు. వాళ్ళు స్వేచ్ఛగా బతుకుతున్నారు ఈ దేశంలో. కానీ బంగ్లాదేశ్లో పుట్టిన గడ్డ మీద వాళ్ళ జీవితం లేకుండా పోయింది. ఇవాళ ఏది కుర్దిస్తుల పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. ఇక్కడ టర్కీ దగ్గర ఏం చేస్తున్నారు అనేటువంటి అంశంపైన క్లారిటీ లేనటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉంది అంటే అది భారతదేశంలో ఉన్నటువంటిదే. ఇంతకంటే దారుణమైనటువంటి విషయం ఇంకొకటి చోట ఉండదు. దయచేసి ప్రజలారా ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. ఆలోచించాల్సినటువంటి ఏముంది, రాజకీయాలంటే నాకు రైతు బంధు వచ్చిందా రాలేదా, అరే నాయనా నీ హిందువులను చంపేసిన తర్వాత నీకు రైతు బంధు ఎందుకు, నీకెందుకు, నీ చితికి దహన సంస్కారం కూడా చేయనేడు వాడు. అట్లాంటి పరిస్థితులు కాదు. అయ్యో ఇంత లేదా, మా తాతలు బతికిరు మేము బతికినాం ఏమవుతుంది అనుకుంటున్నారు. బలవంతంగా ఈ దేశంలో ఏం జరిగిందో 400 సంవత్సరాలు బలవంతంగా మనం ఎంత అత్యాచారాలు గురేమో ఇదే మన తెలంగాణలో కూడా వాడి ప్రభుత్వం ఉన్నప్పుడు నిజాం అనేటువంటి నిరంకుశ రజాకారు సామ్రాజ్యం ఉన్నప్పుడు బర్వాతల మన తల్లిదండ్రుల్ని లేకపోతే బర్వాతల మన ముసలోళ్ళని మనకు సంబంధించినటువంటి పూర్వీకులని బర్వాతల బతుకమ్మ ఆడిచ్చిర్రు. 90% హిందువులు ఉన్నటువంటి తెలంగాణ